మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇప్పుడు రాష్ట్రంలో ఓ కేసీఆర్, హ్మ్. ముఖ్యంగా కవిత చాలా యాక్టివ్ అయ్యారు. హ్మ్. కేటీఆర్ అక్కడ ఆ పార్టీ నుంచి ఇలా ముగ్గురు, ఒకటి హరీష్ రావు, ఒకటి నలుగురు. అట్లాగే ఈ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. అట్లాగే కోమటిరెడ్డి సోదరులు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే వాళ్ళ తమ్ముడేమో మంత్రి పదవి ఆశిస్తున్నారు. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి జాతకము 2 తెలుగు రాష్ట్రాలలో అందరి అందరికీ జ్యోతిష్యుల తెలుసు. దగ్గర ఉన్నారు. అవును, ఓకే అన్న. అవును. కవిత గారిది భరణి నక్షత్రం మేషరాశి. ఉమ్, అంటే కవిత గారిది కూడా ఏమైతుందంటే ఒకరి దగ్గర ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంకోరి దగ్గర ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. నాకున్న సోర్స్ మేరకు వారిది భరణి నక్షత్రం మేషరాశి అండి. వారి జాతకం ప్రకారం ఉమ్. వారికి 12 అంటే ఇప్పుడు ఏలినాడు శని స్టార్ట్ అయింది కవిత అచ్చా, గారి. అచ్చా. కవిత గారి జాతకంలో ఏలినాడు శని స్టార్ట్ అయింది. ఓకే, కానీ ఏకాదశం నందు రాహు స్టార్ట్ అయ్యాడు. ఓకే. ఏకాదశం నందు రేపు ఆహా. మే 2nd వీక్ తర్వాత ఉమ్, మే 2nd వీక్ తర్వాత రాహు రావడం వల్ల ఏమైతుందంటే లాభస్థానంలోకి రాహు రావడం వల్ల కొంత లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో కొంత తగ్గుముఖం పడుతుంది. అచ్చా. ఆ కేసులు ఏమంటే కొంచెం వారికి ఊరట లభించేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. ఆ, రెండోది గతం కంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ బౌన్స్ అవుతారు. అవును. వాళ్ళు ఇంకా బయటికి వస్తారు ఇప్పుడు వారు. ఉమ్, ఆ అవకాశం అయితే ఉంది. ఓకే, ఆ. రైట్. అది చాలా మంది ఏలినాడు శని అనగానే వాళ్ళు ఏమనుకుంటారు, భయపడిపోతారు. నెగిటివ్ గానే చెప్తూ ఉంటారు. అవును. బాగా శ్రమ చేయడానికి కూడా శని అధిపతి అండి. ఆహా. సో బాగా శ్రమ చేయకపోతే కూడా ఎవరు ఎదగరు. అంతే. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏలినాడు శని అంటే ఇది ఒక నెగిటివ్ పీరియడ్. అది రాంగ్ థాట్ అండి. ఇంకా ఎక్కువ శ్రమ చేసి మనం ఎదగాలి. వాస్తవం 7.5 పీరియడ్లో ఏంటంటే ఇంకెక్కువ శ్రమ చేయమని చెప్పాలి. Correct. అంతేగాని భయపెట్టి నువ్వు ఇంట్లో కూర్చో ఏం చేయకు అని చెప్పకూడదు వాస్తవం. ఓకే, ఓకే. సో కవిత గారు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఇంకా ఎక్కువ వాళ్ళ పరిభారాన్ని తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. రెండోది మన కేసీఆర్ గారి జాతకం అవును. మరి అందరికీ ఎరికే కర్కటక రాశి అష్టమ శని ఓ పెద్ద బండరాయి నెత్తిలో మోస్తున్నాడు ఆయన 3 ఏళ్ళ నుంచి. అది ఒక పక్కకు పెట్టినట్టు ఉంటది. ఉమ్. ఆ రిలాక్సేషన్ వచ్చేస్తుంది అతనికి. ఆ, సో ఏకాదశ గురువు ఇప్పుడు ఉన్నాడు. రేపు నెక్స్ట్ కూడా 12వ గురువు కూడా శుభకార్య నిమిత్తమై ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సూపర్. సో కొంత అష్టమం నందు రాహు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాలు రహస్యాలు బయటికి లీక్ అవుతాయి. ఉహు. అంటే వారు అంతర్గతంగా వారు కూర్చొని ఏమైనా చర్చలు చేసి రాజకీయపరమైన తీసుకునే కొన్ని నిర్ణయాలు కొంచెం రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆ విషయంలో కనుక వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వారు నెక్స్ట్ అంటే గతంతో పోలిస్తే కొంచెం వాళ్ళు బెటర్ అవుతారు. ఉమ్, మళ్ళీ ప్రజలను కొంచెం ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ అంటే అష్టమ శని ఏం చేస్తుందంటే మనం ఏది మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. సో పాపం లాస్ట్ 3 years కెళ్ళి కేసీఆర్ గారి పరిస్థితి అది. అవును, అవును. సో ఓకేనా. సో ఇప్పుడు ఆ అష్టమ శని కూడా అయిపోయింది కాబట్టి శుభం. సో ఇప్పుడు ఏమవుతారు మళ్ళీ తిరిగి వారికి కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారి మాటకు కానీ అంటే వారు మాట్లాడితే ప్రభావితం అవుతారు. ఇప్పుడు సూపర్. అట్లా కేటీఆర్. కేటీఆర్ గారిది నాకు పర్ఫెక్ట్ ఓకే. అనాలిసిస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. లేదండి. వారి జాతకం కూడా నా దగ్గర. రైట్. పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ బాబు వీళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. వారి విషయానికి వచ్చేవారు ఈ సంవత్సరం గతంతో పోలిస్తే ఆ దూకుడు తగ్గుతుందండి. అచ్చా. అంటే ఆ నేచర్ కానివ్వండి, ఆ దూకుడు స్వభావం అనేది తగ్గుతుంది. అచ్చా. తగ్గి తను మెల్లగా పొలిటీషియన్ గా మారుతాడు. వెరీ పొలిటీషియన్ గా మారుతాడు. పూర్తి మెచ్యూరిటీ స్థాయి లెవెల్స్ politician. పెంచుకుంటాడు. అచ్చా, అచ్చా. మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకుంటాడు. గ్రౌండ్ లెవెల్లో కూడా జనసేన పార్టీ బలోపేతం అవుతుందండి. ఉమ్, రేపు నెక్స్ట్ అక్కడ జరిగేటువంటి స్థానిక ఎలక్షన్స్లలో కూడా మీరు గమనిస్తే జనసేనకు ప్రత్యేకమైనటువంటి ఓట్లు ఆ బ్యాంక్ సుస్థిరం ఆయన చేసుకుంటారు. బీజేపీకి పోతారని టాక్ సార్ బాగా. ఇప్పుడు అది నాకు తెలియదు. వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి నాకు తెలియదు కదా. ఆ, ఆ. బట్ వారి జాతక ప్రకారం నేను చెప్తున్నాను. Okay. ఈ ఇయర్ మాత్రం కొంచెం దూకుడు తగ్గించుకొని ఆహా. ఎట్లా పడితే అట్లా ఆవేశంగా మాట్లాడుతుంటారు కదా. అవును. ఆ ఆవేశంతో మాట్లాడకుండా జర ఓపికగా నిదానంగా చాలా పాలిష్డ్ పర్సన్ గా తను మారుతాడు. వెరీ ఓకే. లోకేష్. లోకేష్ గారి జాతకంలో ఈ ఆగస్టు తర్వాత నుంచి అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తాడు. అచ్చా, అచ్చా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రపదవితో పాటు ఇంకా ఇంకొక- అడిషనల్ శాఖలు కూడా తను చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మంచి వృద్ధిలోకి వస్తుంది. డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా అండి ఏమన్నా? అంటే జాతకంలో డిప్యూటీ సీఎం అచ్చా. అవుతారా, సీఎం అవుతారా, ఈ అదనపు ఫలానా బాధ్యతలు వస్తాయి. ఫలానా శాఖ మంత్రి అవుతారా అని ఉండదండి. ఓకే, ఓకే. జనరల్ గా ఇప్పుడు నేను కాదండి, ఏ జ్యోతిష్యుడు చెప్పినా ఎలా చెప్తారంటే గతంలో ఉన్న కొన్ని జాతకాలను తీసుకొని ఆ రాజయోగాలు ఎలా వస్తున్నాయి,
దానికి రైట్. సంబంధించిన ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ కరెక్ట్. అలా సీఎం అవుతారా, అలా డిప్యూటీ సీఎంలు అవుతారా అని ఉండదు. రైట్. థ్యాంక్ యూ గురుగారు. చివరగా రెండు ఏంటంటే ఈ దేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, ఈ రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదండి, ఉమ్, ప్రజలు కొంత భయాందోళనకు గురవుతారు, ఓకే. కొంత రెవల్యూషనరీ థాట్స్ పెరుగుతాయి పబ్లిక్ కి, ఉమ్, కొంత వ్యతిరేకత అయితే ఏ ప్రభుత్వం వారైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తది. ఓకే. సో కాబట్టి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకండి. ఓకే. బాగా ఏదో అద్భుతాలు చేసి డెవలప్మెంట్ చేసేస్తాం ఓవర్ నైట్ లో మన రాష్ట్రాన్ని దేశాన్ని మార్చే అవకాశం అయితే ఈ సంవత్సరం లేదు. ఓకే. సో కాబట్టి డెవలప్మెంట్ కంటే ఎక్కువ ఈ సంవత్సరం వ్యతిరేకమైనటువంటి విధానాలు లేకుండా జాగ్రత్త పడితే మాత్రం మంచిదండి. రైట్. అందరూ ఎదురు చూస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఉమ్. రియల్ ఎస్టేట్ భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు సెప్టెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ కొంత కుదుట పడుతుంది. అవునా? ఉమ్. ఓ శుభం. కొంత కుదుట పడుతుంది. ఓకే. అందరు ఎదురు చూస్తున్నారు ఈ మాట కోసం. కుదుట పడుతుంది ఓకే. అంటే ఇప్పుడు శని రాహుల్ కూడా ఇప్పుడు కలిసి ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ అవును. మే 2nd వీక్ వరకు కూడా అలాగే ఉంటారు. ఆ, ఓకేనా? ఓకే. సో తర్వాత కుంభంలోకి వస్తాడు రాహు. మ్హూ. ఓకేనా? కుంభంలోకి వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్ లో 1.5-2 months పడుతుంది తను అక్కడ సెటిల్ అవ్వడానికి. అచ్చా. సో మీరు కనుక గమనిస్తే ఆగస్టు నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. అచ్చా. ఆగస్ట్ నుంచి పుంజుకుంటాం. పుంజుకుంటాం. సో థ్యాంక్ యూ గురుగారు. అంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే గత కొంతకాలంగా మన ఛానల్లో మన ఇంటర్వ్యూస్ వల్ల కాలర్స్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళతో, వాళ్ళు చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు కాలర్స్ కూడా. అంటే మీరు ఏం చెప్పినా కూడా అంటే మిగతా జ్యోతిష్యులకు మీకున్న యూఎస్పి అంటే యూనిక్నెస్ ఏంటంటే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, మీకు ఏ డీటెయిల్ ఇవ్వక్కర్లా. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తే మీరు మీ రోమాలు కూడా చెప్పేస్తున్నారు. మీరు రోమాలకు సంబంధించిన విషయాలు కూడా చెప్తున్నారు. ఆ విషయంలో అద్భుతమైన రెస్పాన్స్ మన ప్రేక్షకుల నుంచి. అయితే గురూజీ అంటే ఈ పరిహారాలు ఇవన్నీ చేస్తున్నారు, చెప్తున్నారు కదా, ఏంటి అంటే వీటి వల్ల నిజంగా జనాలకి అన్న ఉపయోగం ఉంటుందా, అన్న మంచి జరుగుతుందా? మంచి విషయం అండి. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఈ శాస్త్రం ఎవరు కనిపెట్టారు, ఎవరు రచించారు? మన పూర్వీకులు, పెద్దవారు, ఋషులు అవును. చేశారు. అవును. ఇప్పుడు మనకు నచ్చిన విషయాన్ని తీసుకొని నచ్చని విషయాన్ని ఇది వద్దండి, ఇది ఫేక్ అండి, ఇది అబద్ధం అండి అని ఎలా అంటాం? అవును. ఇప్పుడు పూర్వము పాకశాస్త్రం అనేది ఉంది. అవును. ఎలా ఉండాలి, ఏ పదార్థాలు తినాలేదో వారు చెప్పారు. అవును. దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం కదా. అంతే కదా. జీవన విధానాన్ని పాటిస్తున్నాం కదా. అవును. ఎవరెవరికి వివాహాలు చేయాలి, ఎట్లా చేయాలి, మంచి చెడు, వావి వరుస, ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పెద్దలే. అవి పెద్దలు పూర్వీకులే చెప్పారు కదా. అవును. అవి వింటున్నాం కదా. వైద్య శాస్త్రం ఉందండి, ఆ వైద్య శాస్త్రాన్ని కూడా వింటూ ఉన్నాం కదా మనం. అవును. అది ఆచరిస్తూనే ఉన్నాం కదా. బ్రహ్మాండం. ఇప్పుడు చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకుంటుంటాం కదా. అవును. ఇప్పుడు జలుబు వచ్చింది, కషాయం తాగమని అంటున్నారు. అవును. బాగా దగ్గులేసింది, దాని కరక్కాయ కషాయం తాగమని చెప్తున్నారు. అవును. ఇలా ప్రతిదానికి ఇంట్లో మనం సూత్రాలు పాటిస్తున్నాం కదా. బ్రహ్మాండం. మరి వాళ్ళు చెప్పిందే కదండి ఈ జ్యోతిష్యం వాస్తు కూడా. ఉమ్. అయితే వాస్తవంగా ఏంటంటే చాలా కొన్ని లక్షల కోట్ల శ్లోకాలతోటి జ్యోతిష్యం ఉందండి. సో ఇప్పుడు మనం వాడే జ్యోతిష్యం వాస్తవంగా 90% అంతరించిపోయింది. ఓకే. లేదు అసలు ఇప్పుడు అంత జ్యోతిష్యం లేదు. ఆ, ఆ మిగిలిన 10ని పట్టుకొని ఇప్పుడున్న కాలక్రమేణా కొంత రీసెర్చ్ చేస్తూ కొంత చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. ప్రేక్షకులకి నా నుంచి ఒక విన్నపం ఏంటంటే, నా 27 సంవత్సరాల జ్యోతిష అనుభవంతో చెప్తున్నాను, అతి విశ్వాసం వద్దండి. ఓకే. నేను పొద్దున్న లేస్తే నేను గురుగారిని అడిగే చేస్తా ప్రతిదీ. ఆ, నేను ఫ్రిడ్జ్ కొంటే కలర్ అడుగుతా, అవును. చీపురు కట్టి వాళ్ళ కొనాలనా, ఇలా పిచ్చి పిచ్చిగా కాకుండా అవును. అవిశ్వాసం వద్దు, అతి విశ్వాసం వద్దు. సూపర్. ఏం ఎట్లయితే అట్లయితుంది, రాసిన ప్రకారమే జరుగుతుంది, దాంట్లో అయ్యగారు చెప్తే మారుతుంది అని కూడా అనకండి. రైట్. చూసుకోండి, చెక్ చేసుకోండి, ఒక జ్యోతిష్యుని సంప్రదించండి, మార్చుకోండి. మీరు ఒక ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ మెయింటైన్ చేయండి. Maintain తను చేయాలి. చెప్పేది వినండి, మీకు అర్థమవుతుంది అతను జెన్యునా లేదా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులలో సుమారుగా ఒక 110-120 కాల్స్ తీసుకున్నా నేను. బ్రహ్మాండంగా. ఈ 120 కాల్స్ తీసుకున్నప్పుడు నేను ఏం చెప్పాను, మీరు నాకు ఏం చెప్పకండి. ఎందుకంటే నేను చెప్పేది మీరు ఎలా నమ్ముతారు? అవును. సుమన్ శర్మ మీరు ఎందుకు నమ్మాలండి? కరెక్ట్. కరెక్ట్. సో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేనే మీ జాతకానికి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. మ్యాచ్ అయితే నన్ను నమ్మండి, మ్యాచ్ అయిపోతే చెప్పించుకోకండి అని అంటున్నాను కదా. కరెక్ట్. కరెక్ట్. అవునా కాదా? సో అలా First అప్పుడు time నేను ఏమైతే నమ్మాను జ్యోతిషాన్ని, ఇది సైన్స్ అనే విషయం నమ్మాను నేను. మీరు చెప్పిన నేను అదే తర్వాత. చెప్తున్నాను. అవును. నేనేమంటున్నానంటే నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఒకవేళ ఆ ప్రాబ్లం సొల్యూషన్ నేను ఇవ్వనండి. అవును. అవును. సొల్యూషన్ నేను ఇవ్వను. మేమే నేను చేసుకోవాలి. ఏదో పరిహారం చెప్తాను, అవును. నేను ఈ పూజ చేయండి, ఆ పూజ చేసుకోండి, కొంత తగ్గుముఖం పడుతుంది అని అంటాను. బట్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ నేను ఇవ్వనండి. ఈ ప్రాబ్లం ఇలా ఉంటుందని నేను మీకు ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు
నీకు ఒక నాలెడ్జ్ ఉంటది కదా, అవును. నువ్వు తెలివితేటలు ఉంటాయి కదా, నీకు నీ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని అడుగులు వేసుకుంటావు కదా. అవును. అదే జ్యోతిష్యం అండి, గైడ్ చేస్తుంది ఇది. అమాంతంగా తలరాతలు మారిపోతాయి, వీడు ఇప్పుడు చచ్చిపోతాడు, వాడు అప్పుడు చచ్చిపోతాడు, వీనికి ఇది జరిగిపోతుంది, బ్లైండ్ గా ఇలా అవును. ఉండదండి. అలా ఎట్లా పడితే అలా చెప్తే కూడా కొంచెం అపహాస్యం అవుతుంది వాస్తవం. కరెక్ట్. వృత్తి అపహాస్యం అవుతుంది, మా చెప్పే వాళ్ళని కూడా జోకర్ కింద చూస్తారు. అవును. అవును. సో అట్లా కాదండి, ఉమ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఆ జ్యోతిష్ సంప్రదించండి, తను చెప్పిన విషయాలు మీకు మ్యాచ్ అయినా చెక్ చేసుకోండి. మ్యాచ్ అయింది అనుకోండి, వినండి, మీ బలం తెలుసుకోండి, మీ బలహీనతలు తెలుసుకోండి, అవును. మీరు ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో చూసుకోండి, ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసుకోండి. అవును. ఓకే, దాని అనుగుణంగా కేర్ఫుల్ గా ఉండండి. కరెక్ట్. తప్పే ఉంది అందులో. ఇంకోటి గురుగారు, చాలా మంది మా ఇంటికి వస్తారా గురుగారు, వాస్తు చూస్తారా, ఇప్పుడు మేము కొత్తగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశాను, లాభాల్లో ఉంటుందా ఉండదా, లేదంటే నష్టాల్లో ఉన్నాను, మా ఆఫీస్కి వచ్చి గురుగారు చూస్తారా అని కూడా కొందరు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? లేదు, తప్పకుండా వస్తానండి, అట్లా ఏం లేదు. బట్ ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. గురించి. ద వాస్తు ఇస్ అ సబ్జెక్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లైట్ అండ్ ఎయిర్ అండి. ఓకే. గాలి వెలుతురుకు సంబంధించినటువంటి ఒక శాస్త్రం. ఓకే. ఈడ స్లోప్ ఉన్నదండి, అటు స్లోప్ ఉన్నదండి, ఇటు హైట్ ఉన్నది, ఈ పిచ్చి వాస్తులో ఉండవు. అలా చెప్పి కూడా పిచ్చిగా చెప్తూ ఉంటారు. అలా అవును. ఉండదండి. అవును. ఇప్పుడు కొందరు అయితే ఏకంగా సగం కూల్చేస్తారు బిల్డింగ్. అలా ఉండదండి, అలా అవును. ఉండదు. ఆ. బట్ అక్కడ ఉన్న ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఓహో. అది చెప్పబడతాడండి వాస్తులో. ఓకే. ఓకేనా, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు. రైట్. రైట్. ఇప్పుడు ఒక 4 రూమ్లతో ఒక ఆఫీస్ ఉంది. అవును. ఈ 4 రూములలో మెయిన్ మేనేజర్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి, పబ్లిక్ రిలేషన్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఆపరేషన్స్ రూమ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది కొంచెం దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవచ్చు. Okay. రెండో విషయం, చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే వాస్తు తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ లో చెప్తూ ఉంటారు. ఆ. ఇల్లు వాస్తు వేరు, గృహ వాస్తు పనికిరాదు. గోడౌన్ వాస్తు వేరు, ఫ్యాక్టరీ వాస్తులు వేరు, అదే విధంగా బిజినెస్ ఆపరేట్ చేసే వాస్తులు వేరు. ఓకే. ఇప్పుడు ఎఫ్సిఐ గోడౌన్ ఉందండి, అవును. కోకోకోలా కూల్ డ్రింక్స్ గోడౌన్ ఉందండి. అవును. ఓకేనా, ఆ గోడౌన్ లో మీరు తూర్పు బరువు పెట్టకండి, ఉత్తరం బరువు పెట్టొద్దు అని అన్నాం అనుకోండి, పెద్ద గోడౌన్ ఉంటుంది. అవును. ఎలా సరుకు ఎడ పెడతామంటారు, ఓన్లీ దక్షిణం దిక్కు ఓన్లీ అది పెడతారా, పెట్టకూడదుగా. ఎట్లా పెడతారు? వాడు 2 సైడ్స్ పెట్టుకుంటాడు, సరుకును కూడా బ్లాక్స్ లో డివైడ్ చేసుకొని పెట్టుకుంటాడు. అవును. నువ్వు ఇట్లా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి నువ్వు ఈశాన్యంలో బరువు పెట్టొద్దు, ఈ పిచ్చిగా ఉండవండి. ఇట్స్ ప్యూర్లీ సైన్స్. దీన్ని పారానార్మల్ వాస్తు అంటారు. ఓ. గాలి ఎలా వస్తుంది, విండ్ బ్లో ఎంత ఉంది, అక్కడ టెంపరేచర్ ఎంత ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని నువ్వు ఎంత తీసుకుంటే కూడా నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఉమ్. నువ్వు ఏ సమయంలో నువ్వు చేసే ప్రొఫెషన్ ని బట్టి నువ్వు కూర్చున్న సీటింగ్ ఒకటి ఉంటుంది. ఓకే. సో ఇదంతా కూడా సైన్సేనండి, వాస్తవం కూడా సైన్స్. రైట్. సో ఒకవేళ హోమ్ విజిట్ కి పిలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జ్యోతిష్యాలు ప్లస్ ఇంటి వాస్తు బ్రహ్మాండంగా అన్ని చూస్తారు. చెప్తానండి, బ్రహ్మాండంగా చెప్తా. అట్లేం లేదు, ఎవరన్నా హోమ్ విజిట్ అడిగారు అనుకోండి, అవును. ఉదాహరణ చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక 2 actually. to 3 అవర్స్ నేను స్పెండ్ చేస్తాను. ఆ, ఆ. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని నేను వాళ్ళకి విత్ సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. అదే విధంగా జాతకపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా వారితో ఒక 3-4 అవర్స్ కూర్చొని సూపర్. పర్ఫెక్ట్ గా స్పెండ్ చేసి వారు ఓకే అనేదాకా కూడా నేను అంటే అది. నేను గంట ఇచ్చానండి మీకు టైం, మీరు ఇంత నాకు పే చేయండి అని వెళ్ళిపోనండి, వెళ్ళిపోను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే నేను రూపాయి తిన్నా కూడా ఆ రూపాయికి నేను 100% న్యాయం చేయాలని అనుకుంటా. I know. Thank you, Gurugaru. Thank you so much.